నీవు ఈ చిన్న వయసులోనే ఈరోజే ఇప్పుడే ప్రభు నమ్ముకోవడం ఇష్టం, ఆయన కొరకు సాక్షి జీవితం ఇవ్వాలని ఇష్టం, కాటికి కాళ్ళు చెప్పినప్పుడు నమ్ముకోవడం కాదు. ఏం ప్రయోజనం? బతుకంతా సైతాన్ కొరకు జీవించి లాస్ట్లో ప్రాణం పోయేటప్పుడు దేవుని అడిగితే ఏం ప్రయోజనం? సిలువలో దొంగకు ఆ రోజే ప్రభువు తెలుసు, మిగతా అప్పుడు తెలియదు కాబట్టి వాడు నమ్ముకున్నాడు చనిపోయే రోజు. అందరికీ అలాగే జరుగుతుందని కాదు. ఎప్పుడు నమ్ముకోవాలమ్మా యేసు ప్రభుని? బాల్యంలో సృష్టికర్త స్మరణకు తెచ్చుకోవాలంట, ముందే నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? దావీదు ఎప్పుడు నమ్ముకున్నాడంట? నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. అంటే పాలు తాగే వయసులో కూడా ఒక అబ్బాయి ప్రభువు నమ్ముకుంటాడు అని అర్థం. దాన్ని స్తన్యపానం అనగా తల్లి ఒడిలో కుమారుడు పాలు సేవించే ఆ శైశవ దశలోనే, శిశువులోనే, అంటే శిశువు అయిన ప్రతివాడు పాలు తాగేవాడు. పాలు తాగే వయసులో ప్రభువు నమ్ముకోవాలంట. బాల్యంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. యవ్వనంలో ఏం చేయాలి? కాడి మోయాలి. ఇది ప్రాసెస్. కానీ మనం ఏం చేస్తున్నాం? పెద్ద అయింది, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, అయినా కూడా మనం ఇంకా ప్రభువుని ఇప్పుడు నమ్ముకోకపోతే ఏం ప్రయోజనం? ప్రియ సోదరులారా, ఇదే దేవుడు మనకు అనుగ్రహించిన మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయము రక్షణ దినముగా దేవుడు నీకు ఇచ్చాడు. రిట్రీట్ దినమే నిజమే, కానీ నీ తీర్మానం ఏంటి? క్రీస్తు విషయంలో అక్కర్ల కొరకు వాడుకునే వాడుగా నీకున్నాడా? నీ స్వంత రక్షకునిగా ఆయన చేసుకున్నావా? నీ హృదయం బయటనే ప్రభువుని పెట్టావా? నీ హృదయం లోపలికి మరియమ్మలాగా తీసుకున్నావా? ఇదిగో నీ దాసరాలను. ఎప్పుడు ఆయన దాసరాలను అవుతామో చెప్పండి? ఆయనకు దాసత్వం చేసినాడే. దాసత్వం అంటే ఆయన మాట వినిన్నాడే. ప్రార్థనలో ఊరికే ప్రభువా మా దేవా నీ దాసరాల్ని సేవకురాల్ని ఏమేమో చెప్పుకుంటాం, కానీ ఒక్క మాట వినకపోతే ఏం ప్రయోజనం? మొట్టమొదటి మాట ఏంటి? దేవుడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకపోతే శిక్ష అన్నాడు దేవుడు. అమలారా, ఇవన్నీ తెలిసి చెడిపోతున్నాం. తెలియక చెడిపోయే వాళ్ళు ఎవరు? అన్యులు. మనం తెలిసి చెడిపోతున్నాం. తెలుసు ఎరిగి ఎరిగి చెడి పోతివే మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. తెలిసే చెడిపోయి నరకంలో పడేది ఎవరు? క్రైస్తవులు. తెలియకుండా చెడిపోయేవాళ్ళు అని అన్యుల విషయంలో తెలియజేస్తున్నాడు. టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, బైబిల్ ద్వారా, అవునా? చర్చెస్లో దేవుడు చెప్పేస్తున్నాడు. అమ్మ, నీకు ఇన్ని విధాలా దేవుని సంగతి తెలిసిన కాలయాపన చేస్తే నీవు దేవుని మీద తిరుగుబాటు చేసిన దాని అవుతావు. నీవు దేవుని దాసరాలు కాలేవు. ఒక పెళ్ళి కాని స్త్రీ, ఒక కన్యక, 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో మరియకు, చిన్నది అంటే అదే కదా, ఆ టీనేజ్లో ఉండే ఆ చిన్న బిడ్డ అమాయకంగా దేవునికి అప్పగించుకుంది. నీ మాట అంతే, నేను శిరసా వహిస్తాను, నీ దాసురాల్ని. నా శరీరాన్ని ఎట్లా వాడుకుంటావు వాడుకో, ఇది నాది కాదు. మన శరీరాలు మనవే అండి. మీ దేహములు మీవి కావు, దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక అవి ఆలయాలు. ఇప్పుడు మరియా దేహము ఎవరికి ఆలయం అయిపోయింది? యేసు క్రీస్తుకు ఆలయం, నివాస స్థానం అయిపోయింది. నీ పిడికిల వంటి గుండెను యేసు ప్రభువుకు నీవిస్తే ఆ పెద్ద పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఈ పిడికిల వంటి గుండెలోను యేసు ప్రభువుకు చోటు లేదు అని అంటే పరలోక రాజ్యంలో కూడా నీకు చోటు లేదు. అయ్యా నాకు తలుపు తీయ్యా, మందిరానికి వచ్చానయ్యా, ఎన్నో డబ్బులు వేసినా నేనయ్యా, అక్కడ చైర్స్ నేనే వేయించింది, ఇదిగో ఈ ఫ్యాన్స్ నేనే వేయించింది, నువ్వెవరో నాకు తెలియదు. నీ హృదయం మీద యేసు ప్రభు రక్తం కనబడడం లేదే. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియా. యేసు ప్రభు మనకు పుణ్యదానం అయ్యాడు, బలియాగం అయ్యాడు. ఆయన రక్తపు గుర్తు నీ మీద లేదే. రక్తములు చిందించినదే పాప క్షమాపణ కలదు. చిందించబడిన రక్తాన్ని ఎందుకు అప్లై చేసుకోలేదు? ఏదైనా స్కిన్ డిసీజ్ వచ్చింది, పలానా ఆయింట్మెంట్ వాడమంటే వాడుతున్నామే. యేసు ప్రభు రక్తాన్ని ఎందుకు అప్లై చేసుకోలేదు మన హృదయానికి? హృదయం మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు? నువ్వు నేను గ్రహించలేదు, గ్రహించిన దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఇది దిద్దుకో, నన్ను చేర్చుకో, రక్త ప్రోక్షణ ద్వారా కడగబడవు, నీ పాత పాపాలన్నీ క్షమించబడతాయి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయి నువ్వు క్రొత్త జీవితం జీవిస్తావని దేవుడు పగలగొట్టి మనకు చెప్తున్నా. అరటిపండు ఒలిచినట్టు ఒలిచి తినిపిస్తున్నా, ఇంకా అర్థం కాలేదంటే ఏం ప్రయోజనం? ఈ రాత్రి ప్రభు వస్తే నీ గతి ఏంటి?
దౌర్భాగ్యులంగా ఉంటామా? దిక్కుమాలిన గుడ్డివారగా ఉంటామా? లవదిక ప్రజలతో అలాగే చెప్పాడు కదా దేవుడు, నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దిగంబడును, గుడ్డివాడును ఉన్నావని ఎరుగక ఏమనుకుంటున్నామంట? నేను ధనవంతుని, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏది? క్రీస్తు నీలో లేడు. క్రీస్తు లేకుండా ఎంత ధనం ఉంటే ఏం ప్రయోజనం? ఎన్ని ఉన్ని వస్త్రాలు ఉంటే ఏం ప్రయోజనం? ఎంత కాటుకుంటే ఏం ప్రయోజనం? వాళ్ళకి ధనవృద్ధి, బండి, బంగారులు ఎంత ఉంటాయి? లోకంలో పాపులారిటీ నీకు ఉండవచ్చు, ప్రజాదరణ నీకు ఉండొచ్చు. యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభులో ఉన్నావా అమ్మలారా? ఇంకెవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ఇది మీకు ఒక మంచి సుదినముగా దేవుడిచ్చాడు. రక్షణ లేకుండా ఈ చర్చి దాటి వెళ్ళిపోకూడదని తీర్మానం చేసుకొని వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నా. ఆ సింపుల్ ఒబీడియన్స్. యేసయ్యా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తానయ్యా, నా పాపాలు క్షమించి నీ బిడ్డగా నన్ను చేసుకో, నా పేరు జీవగ్రంథంలో వ్రాసుకో, నీ వచ్చేటప్పుడు నన్ను కూడా నీ లోకానికి తీసుకుని వెళ్ళు. అది చాలు. అలాంటి తీర్మానమే మరియమ్మ చేసింది. చేసిన తర్వాత ఎన్నో కష్టాలు వచ్చాయి ఆమెకి. కష్టాలు వచ్చినప్పుడు అందరూ సూటిపోటి మాటలు అన్నారు. కాన్పు సమయం వస్తూ ఉంది, ఈ అమ్మాయిని ఎవ్వరూ చేర్చుకోవడం లేదు ఇంట్లో. అవునా? తల్లిదండ్రులు ఏమయ్యారు? ప్రదానం చేసిన తల్లిదండ్రులు ఏమయ్యారు? ప్రదానం చేసిన ఒకళ్ళు తల్లిదండ్రులు లేకపోతే మేనత్తలు లేరా? చిన్నమ్మలు లేరా? పెద్దమ్మలు లేరా? కనీస బంధువులు లేరా? ఎవరు లేకపోయినా కాన్పయ్యే స్త్రీని 4 ఆడలు కలుసుకొని వీధుల్లో ఎవరో వాళ్ళు ఆపదలు ఆదుకోరా? మరి ఎందుకు ఈ అమ్మాయిని ఎవరు చేర్చుకోలేదు? అందరూ అనుమానిస్తున్నారు. కాన్పుకు ఎవరు ఇంట్లో చేర్చుకోవటం లేదు. ఇది చూసి దేవుడు ఏం చేశాడు? నెక్స్ట్ ఎవరితో మాట్లాడాడు? ఆమె కొరకు యోసేపు, పెళ్ళాడనై ఉన్న యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతలోపల యోసేపు కూడా వర్తమానం పోయింది. ఏమని? ఏంట్రా ఫ్రెండ్స్ అన్నారేమో, నువ్వు చేసుకునే అమ్మాయి ఆ మరియా గర్భం వచ్చిందంట. ఎప్పుడైంది మీ పెళ్ళి అంటున్నా? ఇంకా పెళ్ళి కాలేదు అంటున్నాడు. మరి ఎట్లా ఈ సంగతి? ఎవరితో వెళ్ళిపోయింది అమ్మాయి? అందరు చెప్పేసరికి యోసేపు ఏమనుకున్నాడు? నీతిమంతుడైనా ధర్మశాస్త్ర ప్రకారం భర్త ప్రమేయం లేకుండా భార్య గర్భవతి అయితే ఏం చేయాలి? ఊరు వెల్పలికాం తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఎవరు వేయాలి? ప్రదానం చేసుకున్న భర్త వేయాలి. కానీ నీతిమంతుడై ఉండి కూడా తప్పు చేసినట్లు ఆమె కనబడుతున్నా ఫస్ట్ వెళ్ళి ఆమెను రాయి వేయడం న్యాయమే. కానీ ఆమెను అవమానపరచనోళ్ళక, చూడండి ఎంత మంచి వ్యక్తో, తప్పు చేసిన వాళ్ళ మీద ఫస్ట్ రాయి వేయాలి, అవకాశం ఉంది వేసేకి, అయినా అవమానపరచలేదంట. అంటే దోషిని అవమానపరచడం కూడా ఇష్టం లేదనమాట. ఎంత మంచి గుణము! మనమైతే దోషం లేనోళ్ళ మీద కూడా దోషం రుద్దుతూ ఉంటాం కదా. అనింది అవంటే నేను విన్నాను, ఇంకా సాక్షిని 4 పట్టుకొస్తానంటాం. ఆయనలో ఉన్న నీతి ఎంత గొప్పది! సొంతము తనకు అంటగట్టబడిన భార్య కదా, కాబోయే భార్య తప్పు చేసిందని రుజువు అక్కడ కనిపిస్తూ ఉంది. 4 ఆమెను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఇదే అదనుకొని ఆమె మీద రాయి వేయలేదు, కానీ రహస్యముగా విడనాడును ఉద్దేశించను. రహస్యంగా మనం అనుకున్నవన్నీ కూడా పరలోక తండ్రికి బాగా తెలిసిపోతాయి. నువ్వు ఆమెను విడనాడాలనుకుంటున్నావా? యోసేపు పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆ అమ్మాయి నిజంగా పాపం చేయలేదు. ఆమెను చేర్చుకుంటకు నువ్వు భయపడొద్దు అన్నాడు. చేర్చుకోవడానికి భయపడుతున్నాడు అనమాట. మగవాడైనా చేర్చుకుంటూ భయపడొద్దు. చేర్చుకుంటే ఫ్రెండ్స్ ఏమంటారు? వీడు ఎంత మెంటలోడు, అసలు వీడికి సిగ్గే లేదు, భార్య చెడిపోయిన భార్యని మళ్ళీ చేర్చుకుంటున్నాడు కదా. లోకమందరూ స్నేహితులందరూ అట్లానే. సరే, స్నేహితుల మాట వినలేదని వాళ్ళ అమ్మ ఏమంటుంది చెప్పండి? యోసేపు ఎక్కడే ఉంటాడా ఇంట్లో? వాళ్ళ అమ్మ ఉండదా? అక్కచెల్లెలు ఉండరా? ఆడబిడ్డలు ఏమైనా తప్పు దొరకపోయినా వదిలిన మీద రాకి రంపానేస్తుంటారు. అవునా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? అమ్మో, తప్పు చేసినట్టు అనిపించినా మరియ మీద రాయి వేయలేదు. అది గుర్తు చేసుకోండి. మన ఇంటికి వచ్చిన వదినలు, మన ఇంటికి వచ్చిన మరదళ్ళు, మన తమ్ముల భార్యలు ఏమైనా తప్పు చేశారనుకోండి, నీతిమంతుడైన యోసేపు వల్ల క్షమించేది నేర్పించుకోవాలి. తెలియకపోతే నేర్పించండి. కోడళ్ళకు కానీ అత్తలు అలాగే నేర్పించాలి. తప్పు చేస్తే, మన కూతురు తప్పు చేస్తే సర్దుకొని వస్తాం, మాపు చేసుకుంటాం కదా. అమ్మ అయితే, కుమార్తె అయితే పో మమ్మీ అనింది అనుకోండి, అత్తగారు ఓర్చుకుంటారు బిడ్డని. అలాగే కోడలు పో అత్తమ్మ అంటే అయిపోతుంది. ఇంకా అయిపోయింది యుద్ధమే. ఇంకా సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది. కొంచెం వచ్చింది. మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన కోడళ్ళే మన బిడ్డలతో సమానం అండి. మన ఆడపిల్లలు 22 ఏళ్ళే ఉంటారు, మన ఇంట్లో 25 ఏళ్ళు ఉంటారు. ఎక్కువ కాలం భర్తలు ఇంట్లో ఉంటారు. కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల
చచ్చిపోయే పర్యంతం ఉంటుంది కాబట్టి ఆమెకే మనం ఎక్కువగా కూతురులాగా అవకాశం. మీ బిడ్డకి ఎలాంటి చీర తీస్తారో 5,000 2,000 తీస్తే కోడలు కూడా అదే తీయండి. ఎందుకు అమ్మాయి ప్రేమ ఎందుకు గమనించదు? వాళ్ళ కూతురు వల్లే నన్ను చూసుకుంటుందని. దేవుడు మనందరినీ కుమారులుగా కుమార్తెలుగా చేశాడు, కానీ కొద్దిమంది పెద్ద కుమారులు, రెండో కుమారులు, మూడో కుమారులు అట్లా చేయలేదు కదా. అందరికీ ఒకటే పొజిషన్, అందరికీ ఒకటే ప్రేమ చూపించాడు. అలా చేయండి తప్పకుండా. నీతిమంతుడైన యోసేపు తప్పు చేసినట్టు అనిపిస్తున్న భార్యను కూడా అలా కొట్టినవాడు కాదు. చేర్చుకోమన్నాడు. ఆడపిల్ల ఏమని ఉంటుందో, ఏంటన్నా అట్లా అంటే ఆమెను ఇంటికి తెస్తావా? ఎవరితోనో వెళ్ళిపోయింది. వీళ్ళందరికీ చెప్పుకొని ఉంటాడా లేదా? వాళ్ళ అమ్మకు చెప్పుకొని ఉంటాడా? ముందే అత్త లేని కోడలు ఉత్తమరాలంటారు కదా. అత్త ఉంటే మళ్ళీ తప్పు చేయకపోయినా గొడవ చేసేవాడు. అది పూర్వకాలం అత్తల కాలం అండి. ఈ కాలము కోడళ్ళ కాలమే. కోడళ్ళకే భయపడుతున్నారు అత్తోళ్ళు. పెట్టింది తిని లేస్తున్నారు, లేకపోతే కష్టం. పద్ధతులు అన్నీ మారిపోయినాయి. కానీ క్రైస్తవ స్త్రీలు ఎట్లుండాలి? నయోమిలాగా, రూతులాగా మోడల్ అత్తా కోడళ్ళలాగా ఉండాలి. సరే, ఇవన్నీ చెప్పుకొని ఆ అమ్మాయిని చేర్చుకున్నాడు. అమ్మ, యేసు ప్రభుని మన హృదయాల గర్భంలో చేర్చుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఎవరిని చేర్చుకోమంటాడో వాళ్ళని కూడా చేర్చుకోవాలి. యేసయ్యను ఒక్కరినే కాదు చేర్చుకోవాల్సింది. యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులను కూడా చేర్చుకుంటూ వచ్చారు, భోజనాలకు వాటికి వీటికి పిలుచుకొని. కనుక యేసు నమ్మిన బోధకులను, సేవకులను కదా చేర్చుకోవాలి. నిజమైన భక్తి ఏంటంట? యాకోబు 1:27 ఏమనుంది? తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఈ అమ్మాయికి నా అనేవాళ్ళు లేరు. ఆ అమ్మాయి నువ్వు చేర్చుకుంటున్నాడు. చేర్చుకుంటాయో. ఇహలోక మాలిన్యము తమకు అంటుకొనకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే. ఇహలోక మాలిన్యం, బురద ఏమి మన వస్త్రాల మీద పడకుండా ఎంత రోడ్లో వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా చీరలు భద్రపరుచుకుంటాం కదా, జీవితాన్ని భద్రపరుచుకోవాలి. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు కాలేజీల్లో. ఇహలోక మాలిన్యం యవనస్తులు తప్పక తొట్టిల్లకుండా మాలిన్యం కలవకుండా చూసుకోవాలి. ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు, ఎవరు అమ్మాయి అబ్బాయి? మరి యోసేపు ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. కానీ వారి విషయమే ఏమని రాయబడింది తెలుసా? ఆమె కుమారుని కను వరకు వారిద్దరూ ఒకరినొకరు ఎరగకుండా అన్నారంట. దేవుడే చెప్పాడు, ప్రధానమే అయిపోయింది, ఒక ఇంట్లోనే ఉండండి అని చెప్పాడు దేవుడు. కానీ యేసు ప్రభువును కనే వరకు వారు ఒకరినొకరు ఎరగకుండా ఉండిరి. ఎంత హద్దులో ఉన్నారో చూడండి. దేవుని గీత దాటకుండా ఉన్నారో చూడండి. ఒక ఇంట్లో ఉన్నారంటే ఎన్ని తలంపులు వస్తాయి, అంతేనా? కానీ వాళ్ళని గురించి ఎంత మంచి మాట రాయబడిందో. ఒక కాలేజీలో చదువుతున్నారు, ఒకరినొకరు ఎరగకుండా ఉన్నారు. ఈ దినాల్లో ఒకటే బస్సులో ప్రయాణం చేస్తున్న స్టూడెంట్స్, ఎన్నో స్టోరీలు వాళ్ళని గురించి వింటున్నాం మనం. కన్యకలుగా ఉండడం లేదు, కన్యకలుగా ఉంటూనే తమ జీవితాలను పాడు చేసుకున్నారు, బజార్లో పారేసుకుంటున్నారు శీలాన్ని. పెళ్ళైన తర్వాత ఏకం కావాలని దేవుని వాక్యం ఉంది, కానీ పెళ్ళి కాకముందే ఎన్నిసార్లు ఏకమయ్యారు, ఎన్నిసార్లు అబార్షణ చేసుకున్నారు. క్రైస్తవ పిల్లలే ఇలాగూ చేస్తూ ఉండగా ధర్మశాస్త్రం నిరర్ధకం చేసిన వాళ్ళము అయి ఉన్నాం కదా. వాక్యానికి అర్థం లేదు. వ్యభిచరించకుడే అన్నాడు, జారత్వం చేయకుడే అన్నాడు. వాక్యానికి అర్థమేముంది? వాక్యాన్ని మనం నెరవేర్చడం లేదు. యవ్వన పిల్లలకు తల్లిదండ్రులమైన మనం కౌన్సిలింగ్ ఇద్దాం. అక్కలు చెల్లెలు కౌన్సిలింగ్ ఇవ్వండి. చెల్లెలు తప్పు చేస్తే అక్క ఇవ్వాలి. అక్క చెల్లెళ్ళు జోడి కట్టి తోడు దొంగలైతే ఏం ప్రయోజనం లేదు. లోతు ఇద్దరు కుమార్తెలు ఏమన్నారు? అక్క ఈరోజు నువ్వు పో డాడీ దగ్గరికి, రేపు నేను పోతా. ఇది ఎక్కడైనా ఉందా ఇలాంటి సంభాషణ? అన్యుల్లోనైనా లేదే. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట అని పౌలు చెప్తున్నాడు. తండ్రి భార్య అంటే ఏమి? అమ్మతో పాపమా? ధర్మశాస్త్రంలో చదవండి, మేనత్తతో పెళ్లి చేసుకోకూడదనుంది. చిన్నమ్మలు పెద్దమ్మలు ఒకటి తప్పకుండా దేవుడు అన్నీ చెప్పాడు. ఏ మత గ్రంథంలో కూడా ఇటువంటి బుద్ధి మాటలు లేవు. ఏ దేవుడును ఏ జనాంగమునకు ఇటువంటి నీతి విధులు అప్పగించలేదు. మ్యారేజ్ ఎలా చేసుకోవాలి? పాన్పు నిష్కల్మషంగా ఉండాలి చెప్పాడు కదా. పెళ్ళి వివాహము ఘనమైనది, దేవుని దృష్టిలో అది ఘనమైనది, అది పాపంతో కూడింది కాదు. ఎలా ఉండాలి? ప్రార్థనతో వివాహం, సంఘ పెద్దలతో ప్రార్థన, సంఘముతో ప్రార్థనతో కనిపెట్టి దేవుని దగ్గర నుండి
జవాబు పొంది ప్రార్థన చేసుకో. ఈనాడు పిల్లలు అంత సెలెక్ట్ తమ ఇష్టానుసారంగా సెలెక్ట్ చేసుకొని అన్యులతో వియ్యమొద్దు అంటే అన్యుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. అవునా? అసలు పెళ్ళి ఎక్కడో దొంగగా చేసుకొని ఉంటారు, మళ్ళీ రిపేర్ పెళ్ళిళ్ళు ఇంటికి వచ్చినాక అమ్మ నాన్న చేయాల్సి వస్తూ ఉంది. ఎవరన్నా ఎట్లన్నా పోనీలేండి, మన చర్చికి వచ్చేవాళ్ళు విశ్వాసులు మన పిల్లలు ఎట్లున్నాం, వారిద్దరూ ఒక ఇంటిలో ఉన్నారు, ఒక ఊర్లో కాదు. ఇప్పుడు ఇంట్లో కూడా ఉండాల్సిన పనిలా వాళ్ళని ఏకం చేసేవేవి ఎప్పుడు చెవుల్లో ఉంటాయి. ఏంటవి? సెల్ ఫోన్. ఆడపిల్లలకంట సెల్ ఫోన్లు మగపిల్లలే కొనిస్తున్నారంట. మాతో మాట్లాడండి. వాళ్ళు 1 రూపీ కాయిన్లు ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు. ఆడపిల్లలు ఇంట్లో ఉండి మాట్లాడుతుంటారు. బస్సులో చాలాసార్లు ప్రయాణం చేస్తుంటా నేను. నా పక్కనే ఆడపిల్లలు కూర్చొని ఉంటారు, గంట సేపు మాట్లాడతారు. ఎట్టొస్తాయి డబ్బులు? ఇలా చెడిపోతూ ఉండగా సెల్ ఫోన్ కూడా ఒక పాపానికి సాధనమై ఉంది. ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడడం ఏంటి, మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడడం ఏంటి? ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ అంట, బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్స్ ఫ్రెండ్స్ అంట. వాక్యంలో ఉందా ఇది? ఎస్తేరు ఎవరితో ప్రార్థన చేసింది? పారసీకపు చెలికత్తెలతో. యెఫ్తా కుమార్తె అడవుల్లోకి వెళ్ళింది అరణ్యానికి ప్రార్థన చేయడానికి. ఎటు వెళ్ళింది? ఎవరితో? చెలికత్తెలతో వెళ్ళింది. ఇది వాక్యం యొక్క తీరు. మరి మన క్రైస్తవులు ఎందుకు భిన్నంగా బతకలేకపోతున్నారు? ఎందుకు దేవుని మాటలు నిరర్ధకమైపోతున్నాయి? తల్లిదండ్రులమైన మనం పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మ ఇది నా వాక్యం అందరికీ తెలుసు, దావీదు కథ అందరికీ తెలుసు, యోసేపు కథ అందరికీ తెలుసు, కానీ దానిలో ప్రాక్టికల్ లైఫే ఎరగకుండా ఉన్నారు. యోసేపు విషయమే ఎంత మంచిగా రాయబడింది. ఆ స్త్రీ ఆయనతో మాట్లాడుతూ వస్తూ ఉంది, కానీ ఆయన ఆమెతో ఉండుటకైనా, ఆమెతో మాట్లాడటకైనా, ఆమెతో శయనించుటకైనా ఆయన ఒప్పుకొనే. శోధన లేక కాదు, శోధన ఆయనకు కూడా ఉంది, కానీ పాపానికి ఆయన చోటు ఇవ్వలేదు. యేసు ప్రభువుకు శోధన ఉంది అన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొంది శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై. మనం కూడా శోధన చేయించి శోధించబడే వాళ్ళకి సహాయం చేయాలి, తోటి మానవులకి. ప్రియ సోదరులారా, ఆడపిల్లలు జాగ్రత్త, మగపిల్లలు జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు మనం శోధిస్తారు. శోధింపబడినను పాపము చేయలేదు, పాపాన్ని జయించాడు. ఇంక మనం గెలవకపోతే ఇంకెవరు గెలవాలి ఈ లోకంలో? విశ్వాసుల పిల్లలు ఓడిపోతే ఏమంటే గడార్లు గాలికి వెళ్తే ఏకులు నా గతేమని. కనుక ఆలోచించండి. ఎంతో వాక్యం మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, బైబిల్ ఉంది, బాగా చదువుకోవాలి. ఈ బైబిల్ చదువుకోవడం లేదు కనుక 10 ఆజ్ఞలు కూడా తెలియడం లేదు వాళ్ళకి. వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు కదా, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మెయిన్ ఆజ్ఞలే లేవు. ఇంటి నిండా ఆజ్ఞలు రాసుకోవడం మంచిదండి ఈ దినాల్లో. వాగ్దానాలు కాదు, వాగ్దానం ఊరికే రాదు, ఆజ్ఞ అనుసరిస్తేనే వాగ్దానం వచ్చేది. కనుక ఇలాగూ ఆ యోసేపు ఆ మరియా ఇద్దరు పాపం లేకుండా ఎంత దగ్గరగా ఉన్నా కూడా వారి శరీరాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇహలోక మాలిన్యం తన శరీరం మీద అంటుకొనకుండా చూచుకుంటే భక్తి అన్నాడు దేవుడు. ఈ భక్తి లేదు. దాన ధర్మాలు ఎన్ని చేస్తే ఏమి, ఒళ్ళే కాపాడుకోలేదు మనం కదా. ఈ దేహం మీది కాదు అని, ఈ నోరు మీది కాదు, ఈ కళ్ళు మనవి కాదు, ఈ చేతులు మనవి కావు, ఈ కాళ్ళు మనవి కావు. ప్రభువా దీనికి నేను లెక్క చెప్పాలి. బాడిగింట్లో ఉంటే ఓనర్కి ఆ ఇల్లు వదిలేటప్పుడు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఈ బల్బ్ ఏది, లేకపోతే ఈ తలుపు పోయిందే, ఈ కీలిపోయిందే అంటాడు కదా. గడియపోయిందే అంటే అన్నీ మనం రిపేర్ చేసేస్తాం.